నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న న్యాచురోపతి డాక్టర్ శివాని రెడ్డి గారు. సో మనకున్న హెల్త్ టిప్స్ కానీ హెల్త్ డౌట్స్ కానీ అడిగి తెలుసుకుందాం. హలో అండి శివాని గారు, నమస్తే. నమస్తే. అయితే వైటమిన్ డి గురించి మాట్లాడుకుందాం. అన్ని విటమిన్స్ కంటే డి చాలా ఇంపార్టెంట్. అయితే జనరల్గా కూడా ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ టెస్ట్ చేస్తున్నారే వైటమిన్ డి టెస్ట్. సో ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దాన్ని మనం ఎలా గెయిన్ చేసుకోవాలి? వైటమిన్ డి అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. స్పెషల్లీ ఇది మనకు అర్థమైంది ఎప్పుడంటే 2019-2020 అవును, కోవిడ్ ఎరాలో. ఆ టైంలో ఏంటి, ఎవరి ప్రిస్క్రిప్షన్ అయినా చూడండి, ఇప్పుడు ఈవెన్ మీ ఇంట్లో ఉన్న ఓపెన్ చేసి చూడండి, ఆ టైంలో మనకు ఏ డాక్టర్ అయినా సరే వైటమిన్ డి సప్లిమెంట్ ఖచ్చితంగా రాశారు ఫస్ట్. If vitamin D is not important, if vitamin D is considered only as a vitamin, if it is not seen like a immunity booster, why did they give vitamin D? సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వైటమిన్ డి ఇమ్యూనిటీకి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. 2019-2020 మనకు ఎంత బ్యాడ్ ఇంపాక్ట్ ఇచ్చిందో అంత గుడ్ ఇంపాక్ట్ కూడా ఇచ్చింది ఫర్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఆ రోజుల్లో మనం ఎవరం బయటికి వెళ్ళలేదు, ఈవెన్ సన్ ఎక్స్పోజర్ లేదు. సో అలా మనం వైటమిన్ డి తీసుకున్నాం. వైటమిన్ డి అనేది మన ఓన్లీ బోన్స్ కానీ అనుకుంటారు అందరూ, దాని కాకుండా ఓవరాల్ హెల్త్కి కూడా చాలా బాగా బెనిఫిషియల్ అండి. ఇన్ కేస్ వైటమిన్ డి డెఫిషియెంట్గా ఉంటే మనకు ఫస్ట్ తెలిసేది బ్యాక్ పెయిన్ రావడం, నెక్ పెయిన్ రావడం, నీ పెయిన్ రావడం, యాంకిల్ పెయిన్ రావడం. ఇన్ కేస్ మనం ఈ పెయిన్స్ ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెయిన్ కిల్లర్ ఇచ్చినా, మజిల్ రిలాక్సెంట్ ఇచ్చినా పెయిన్ తగ్గట్లేదు అంటే డెఫినెట్లీ మీ డాక్టర్ మీకు వైటమిన్ డి ప్రొఫైల్ చేయించుకోమని చెప్తారు. ఇన్స్పైట్ ఇంకొంతమంది అయితే ప్రొఫైల్ చేయకుండా కూడా మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. ఈ మెడిసిన్ స్టార్ట్ చేశాక యూ విల్ ఫీల్ బెటర్ మెనీ ఆఫ్ ది ఆస్పెక్ట్స్. సెకండ్ థింగ్ వచ్చేసి యాంగ్జైటీ డిప్రెషన్ వాళ్ళకండి. యాంగ్జైటీ డిప్రెషన్ వాళ్ళకు కూడా వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. Vitamin D helps in increase of the progesterone and estrogen levels. So that is required for the anxiety management. నెక్స్ట్ వచ్చేసి ఓన్ హీలింగ్ అండి. ఓన్ హీలింగ్ స్పెషల్లీ మనం చూస్తే డయాబెటీస్లో లెస్ ఉంటుంది కదా, దాంతోపాటు ఈవెన్ మనకు వైటమిన్ డి తక్కువ ఉన్నా కూడా దాని యొక్క యాక్టివేషన్ చాలా తక్కువ ఉంటుంది. వైటమిన్ డి మనకు తక్కువ ఉంటే కూడా మనం బాగా ఫటీగ్ ఉంటామండి, ఎప్పుడు అలసిపోయినట్టుగా ఉంటుంది, ల్యాక్ ఆఫ్ మెమరీ, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ బాగా తెలుస్తుంది. అండ్ హెయిర్ హెల్త్కి కూడా వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ దాని యొక్క డెఫిషియన్సీస్ ఉంటే మనకు హెయిర్ థిన్ అయిపోతుంది. ఇది స్పెషల్లీ మనము ప్రెగ్నెన్సీస్లో బాగా చూస్తాం, థిన్నింగ్ ఆఫ్ హెయిర్. వైటమిన్ డి ఎవరి దాంట్లో ఉంటుంది అంటే ఫుల్గా మంచిగా అందరూ ఇప్పుడు ట్రావెల్ చేసేది కార్లల్లో, లేదంటే దాంట్లో దీంట్లో సన్ ఎక్స్పోజ్ అవ్వడం లేదు కదా. అవునండి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో ఇదైతే ఉంటుంది కదా. మీరు ఫార్మర్స్ని చూసారా ఎప్పుడైనా? ఏ ఫార్మర్కి కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండదు. ఎందుకంటారు? స్పెషల్లీ మెన్, విమెన్ని పక్కకు పెడితే స్పెషల్లీ మెన్లో ఉండదు. బికాస్ దే ఆర్ ఎక్స్పోజ్ టు సన్లైట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ మనకు ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి బాడీలో ఇఫ్ యూ సీ. స్పెషల్లీ చిన్నపిల్లలకైతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తాయి. ఎందుకు? చిన్నపిల్లల్ని ఈ రోజుల్లో మనం బెడ్రూమ్లోంచి బయటికి కూడా సరిగ్గా తీసుకురావట్లేదు కదా. ఎండలో పెడితే అమ్మో నా బాబు నల్లగైపోతాడు, అమ్మో బాబు నల్లగైపోతుందని అనుకుంటాం. దట్ ఈస్ ద రీజన్ అండి. ఎప్పుడైనా పిల్లల్ని మనం అలా ప్రొటెక్ట్ చేయకూడదు. విచ్ వీ గెయిన్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ వీ షుడ్ గివ్ దెమ్. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. పిల్లలకి స్పెషల్గా ఈవినింగ్ వాక్స్, ఈవినింగ్ టైం అవుట్డోర్ గేమ్స్, ఇవి బాగా ఎంకరేజ్ చేయాలి. అప్పుడు పిల్లలకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండదు. ఈ వైటమిన్ డి ఇన్ కేస్ డెఫిషియెంట్గా ఉంటే పిల్లలు కింద పడ్డ ఫ్రాక్చర్లు అవుతాయి. ఆ రోజుల్లో చెట్లకి కింద దూకిన వాళ్ళకి కూడా ఫ్రాక్చర్లు అవ్వట్లేదు, ఈ రోజు పిల్లలు సైకిల్ నడుపుతూ కింద పడ్డ ఫ్రాక్చర్లు అవుతున్నాయి. దిస్ ఈస్ ద థింగ్. అండ్ యాజ్ ఎ ఇంటిగ్రేటెడ్ ఫిజిషియన్గా ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్ అండి. బేసిక్గా మన ఇండియాలో ఏంటి, మన ల్యాబొరేటరీ ప్రకారం బిలో 20 వైటమిన్ డి లెవెల్స్ ఉంటే దట్ ఈస్ లెస్. Below 20 to 30 insufficient, above 30 normal. But as an integrated physician I wanted to mention that above 35 to 40 is perfect to maintain proper health. In case మనం ఇది మెయింటైన్ చేస్తే కనుక ఈ లెవెల్స్, no one will fall into the deficiencies and no one will have this sort of issues. మనకు వైటమిన్ డి ఎక్కడ దొరుకుతుంది అంటే ఇప్పుడు జనరల్గా వైటమిన్ డి అనగానే సన్కి ఎవరు ఎక్స్పోజ్ అవుతారని చెప్పేసి ట్యాబ్లెట్స్ తీసేసుకుంటున్నారు. యా, వైటమిన్ డి చాలా సివియర్గా లెస్ ఉంటాయండి. డెఫినెట్లీ వీ షుడ్ గో ఫర్ షార్ట్స్.
షార్ట్స్ కూడా అవి వీక్లీ షార్ట్స్ లాగా ఉంటాయి. అది కొంచెం నార్మలైజ్ అయ్యి వచ్చేదాకా తీసుకోవాలి. అంటే అది ఇది సేమే అంటారా? అంటే సన్ నుంచి సన్ నుంచి వచ్చేది దట్ ఈస్ న్యాచురల్, ఇది ఆర్టిఫిషియల్. కాకపోతే న్యాచురల్గా ఇమీడియట్గా మనకు అంత రాదు కదా, సో ఆర్టిఫిషియల్ది కొంచెం తీసుకోవాలి. అట్లీస్ట్ నామినల్ లెవెల్ వరకు ఆర్టిఫిషియల్ తీసుకొని అక్కడి నుంచి మనం చేయవలసినవి ఏవైతే వైటమిన్ డి రావడానికి ఏవి చేయాలో అవి చేస్తే రెగ్యులరైజ్ అవుతుంది. ఇప్పుడు వైటమిన్ డి మనకు వచ్చేది దేని నుంచి? ఫస్ట్ సన్లైట్ ఎక్స్పోజర్. సన్లైట్ ఎక్స్పోజర్ చాలా చాలా అవసరం. మార్నింగ్ బిఫోర్ 9, ఈవినింగ్ ఆఫ్టర్ 6. సన్లైట్ ఎక్స్పోజర్ ఎంత చేస్తే మనకు అంత హెల్దీగా ఉంటాం. లీవ్ అబౌట్ ద కలర్ వదిలేస్తే చాలా హెల్దీగా ఉంటాం. దీని నుంచే వైటమిన్ డి చాలా ఎక్కువ ఉంటుందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్స్ అగైన్ ఫుడ్లో కూడా ఫుడ్లో మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కాల్షియం మనకు యాక్టివేషన్ కావాలంటే ఇదే కదా, కాల్సిఫెరాల్ గురించి కదా. సో మనం ఇక్కడ కొంచెం లైక్ ఫుడ్స్ రిచ్ విత్ కొంచెం లీన్ ప్రోటీన్స్ తీసుకోవాలి, ఎగ్స్ తీసుకోవాలి, కొంచెం చికెన్స్ తీసుకోవాలి. కంట్రీ చికెన్స్ చాలా మంచివి. మిల్క్ ఐటమ్స్లో పన్నీర్ తీసుకోవాలి, టాఫు తీసుకోవాలి, అండ్ ఆల్ కలర్డ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. కలర్డ్ వెజిటబుల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇవి తీసుకుంటే కనుక డెఫినెట్లీ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ డెఫిషియన్సీస్. సో న్యాచురోపతిలో మీరు ఎలాంటి ట్రీట్మెంట్ కానీ అది అనిపిస్తారు? వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వీల్ సజెస్ట్ దెమ్ సన్ బాత్ అండి. ఫస్ట్ సన్ బాత్తో పాటు బనానా లీఫ్ బాత్ కూడా మేము ప్రిఫర్ చేస్తాం బాగా వీళ్ళకి. ఇవి ఇస్తూ మెయిన్ వైల్ మేము యాక్టివేషన్ కోసం వీ ఆల్సో వర్క్ ఆన్ ద బాడీస్ మెటబాలిజం. బాడీ మెటబాలిజం చేంజ్ చేయడానికి ట్రై చేస్తాము. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. అయితే హాస్పిటల్ క్లినిక్ గురించి ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి. మన క్లినిక్ వచ్చేసి నల్లగండ్ల అండి, కైరా ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ నియర్ టు లింగంపల్లి. యా, అండ్ ఐఎమ్ ద చీఫ్ మెడికల్ ఆఫీసర్ దేర్. మనం టీవీ ఆడియన్స్ ఎవరైతే ఈ ఎపిసోడ్స్ చూసి మనల్ని కాంటాక్ట్ అవుతారో డెఫినెట్లీ దే విల్ హ్యావ్ దేర్ ఫస్ట్ కన్సల్టేషన్ ఫర్ ఫ్రీ ఫ్రమ్ ఆర్ ఎండ్. ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద మన నెంబర్ స్క్రోల్ చేస్తాం కానీ దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి శివాని గారు. థ్యాంక్ యూ.